ఒక్క ఆలయం. అక్కడ నంది కాలంతో పాటు పెరుగుతుందని చెబుతారు. ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ కాకులు కనిపించవని తరతరాలుగా విశ్వసిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి తపస్సు చేసిన దివ్య భూమి, ప్రకృతి మధ్య దాగి ఉన్న రహస్య గుహలు, ఎప్పటికీ ఎండిపోని పవిత్ర పుష్కరిణి, శివపార్వతులు స్వయంభువుగా వెలిసిన మహాక్షేత్రం ఇదే యాగంటి. కానీ ఈ యాగంటి క్షేత్రం గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పూర్తి చరిత్ర, స్థల పురాణం, రహస్యాలు మరియు మహిమలను తెలుసుకుందాం. అయితే ఈ మహిమాన్విత క్షేత్రం ఎక్కడ ఉంది? ముందుగా యాగంటికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఎర్రమల పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహాక్షేత్రం భక్తులను వేలాది సంవత్సరాలుగా ఆకర్షిస్తోంది. మీరు హైదరాబాద్ నుంచి వస్తే కర్నూలు మీదుగా నంద్యాలకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 75 కిలోమీటర్ల ప్రయాణంలో యాగంటిని చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే భక్తులు గుంటూరు, ఒంగోలు, నంద్యాల మీదుగా యాగంటికి చేరుకోవచ్చు. అదే తిరుపతి నుంచి బయలుదేరేవారు కడప మీదుగా నంద్యాలకు చేరుకొని అక్కడ నుంచి యాగంటి ఆలయానికి సులభంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా పాకాల మీదుగా కూడా నంద్యాలకు చేరుకొని అక్కడి నుంచి యాగంటి ఆలయానికి సులభంగా ప్రయాణించవచ్చు. ఒకే ఆలయంలో పెరుగుతున్న నంది, కాకులు రాని క్షేత్రం, రహస్య గుహలు, అగస్త్య మహర్షి తపస్సు, వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, ఇవన్నీ యాదృచ్ఛికమా లేక ఈ పవిత్ర క్షేత్రం వెనుక దాగి ఉన్న దైవ రహస్యమా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. స్థల పురాణం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు మహర్షుల్లో శ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి పరమశివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించారు. రోజులు, నెలలు, సంవత్సరాలు ఆయన ధ్యానం మాత్రం ఆగలేదు. ఆ తపస్సుకు సంతోషించిన పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. అగస్త్య మహర్షి విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారని చెబుతారు. దానికోసం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ ఆ విగ్రహం బొటనవేలు విరిగిపోయిందని కథనం. ఆగమ శాస్త్రాల ప్రకారం దెబ్బతిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించరాదు. దాంతో అగస్త్య మహర్షి తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపించిందని స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రాంతం శివక్షేత్రం కావాలని నా సంకల్పం అని పరమశివుడు చెప్పినట్లు చెబుతారు. శివుడు, పార్వతీదేవి ఒకే శిలలో వెలిసిన దివ్య స్వరూపంగా దర్శనమిస్తారు. ఈ కారణంగానే యాగంటి శైవ క్షేత్రాల్లో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది. పెరుగుతున్న నంది రహస్యం. యాగంటి ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి చూపు మొదట నిలిచేది ఈ మహానందిపైనే. ఇది సాధారణ నంది కాదు, ఒకే రాతితో చెక్కబడిన అద్భుతమైన ఏకశిలానంది. కానీ ఈ నంది గురించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది. ఈ నంది ఎప్పటికీ పెరుగుతుందని తరతరాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు ఈ నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారు. కానీ కాలక్రమేణా నంది పరిమాణం పెరగడంతో ప్రదక్షిణ మార్గం క్రమంగా ఇరుకుగా మారిపోయిందని చెప్తారు. ఈ విషయాన్ని గమనించిన ఆలయ అధికారులు, పురావస్తు శాస్త్ర నిపుణులు కొన్ని దశాబ్దాల క్రితం దీనిపై పరిశీలనలు నిర్వహించారు. ప్రజల విశ్వాసం ప్రకారం ప్రతి 20 సంవత్సరాలకు సుమారు 1 అంగుళం మేర ఈ నంది పరిమాణం పెరుగుతుందని చెబుతారు. అందుకే ఈ నంది యాగంటి మహిమను ఒక సజీవ సాక్ష్యంగా భావిస్తారు. ఇంతటి దివ్య నందిని దర్శించిన భక్తులు తమ కోరికలను మనసారా చెప్పుకుంటే నందీశ్వరుడు పరమశివుని వద్దకు వాటిని చేర్చుతాడని విశ్వాసం. కాకులు ఎందుకు రావని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మరో ప్రశ్న, ఇక్కడికి నిజంగానే కాకులు రావా? స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ ప్రాంతంలో కాకులు కనిపించవు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి అగస్త్య మహర్షి తపస్సులో లీనమై ఉన్న సమయంలో ఒక కాకి మళ్ళీ వచ్చి ఆయన ధ్యానానికి భంగం కలిగించిందని చెప్తారు. ఆ సమయంలో మహర్షి కోపంతో ఈ ప్రాంతంలో కాకులు నివసించకూడదని శపించారనే స్థల పురాణం ఉంది.
యాగంటిలో ఆకాశాన్ని చూసినప్పుడు చాలా మంది భక్తులు నిజంగానే ఒక్క కాకి కూడా కనిపించలేదని ఆశ్చర్యపోతుంటారు. అగస్త్య పుష్కరిణి మహిమ. ఆలయానికి ఎదురుగా స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక పవిత్ర పుష్కరిణి కనిపిస్తుంది. దీనినే అగస్త్య పుష్కరిణి అంటారు. పర్వతాల గర్భం నుంచి సహజంగా వచ్చే నీటితో ఈ పుష్కరిణి ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఈ నీరు ఎండాకాలంలో కూడా ఎప్పటికీ ఎండిపోదని చెప్తారు. భక్తులు ముందుగా ఈ పవిత్ర జలంతో స్నానం చేసి తరువాత స్వామివారిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నీటిలో స్నానం చేస్తే మనసు కూడా పవిత్రమవుతుందని భక్తుల విశ్వాసం. యాగంటి ఆలయం చుట్టూ అనేక సహజ గుహలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ధమైనది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. స్థానికుల విశ్వాసం ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ గుహలోనే ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేశారు. ఇక్కడే ఆయన కాలజ్ఞానంలో కొన్ని భాగాలు రచించారని కూడా చెబుతారు. ఈ గుహలో అడుగు పెడితే ఒక అద్భుతమైన నిశ్శబ్దం, మనసుకు తెలియని ప్రశాంతత, భక్తి భావాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుహ కూడా ఉంది. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాలనుకున్న శ్రీ వెంకటేశ్వరునితో ఈ గుహకు సంబంధం ఉందని స్థానికులు చెబుతారు. ఈ గుహలన్నీ ప్రకృతి స్వయంగా నిర్మించిన అద్భుత కళాఖండాలుగా కనిపిస్తాయి. యాగంటి ప్రకృతి వైభవం. యాగంటి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర, రహస్యాలు అన్నీ కలిసిన ఒక దివ్య ప్రపంచం. ఎర్రటి రాతి కొండలు, పచ్చని చెట్లు, గుహాల మధ్య వీచే గాలి, పక్షుల కిలకిల రావాలు, ఆ నిశ్శబ్దంలో వినిపించే ఆలయ గంటలు, ఇవన్నీ కలిసి భక్తుల మనసును మరో లోకానికి తీసుకెళ్తాయి. సూర్యోదయం సమయంలో బంగారు కిరణాలు ఆలయ గోపురాన్ని తాకిన దృశ్యం చూడడానికి దేవలోకం భూమిపైకి వచ్చినట్లే కనిపిస్తుంది. యాగంటికి వచ్చే భక్తులు దర్శనం మాత్రమే కాకుండా కొన్ని ఆచారాలను కూడా పాటిస్తారు. నందిని స్పర్శించి ప్రార్థించడం, అగస్త్య పుష్కరిణి తీర్థాన్ని స్వీకరించడం, గుహాలను దర్శించడం, శివనామస్మరణ చేయడం. ఈ క్షేత్రంలో ఒక్కసారి ఓం నమ శివాయ అని భక్తితో జపించిన పరమశివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. యాగంటి కేవలం రాతితో నిర్మించిన ఆలయం కాదు, అది భక్తి, విశ్వాసం, ప్రకృతి, రహస్యాలు, మహర్షుల తపస్సు, పరమశివుని కరుణ అన్నీ కలిసిన ఒక దివ్య క్షేత్రం. పెరుగుతున్న నంది, కాకులు రాకపోవడం గురించి చెప్పుకునే విశ్వాసం, అగస్త్య మహర్షి తపస్సు, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ, పవిత్ర పుష్కరిణి, ఇవన్నీ యాగంటి మహిమను మరింత గొప్పగా నిలబెడుతున్నాయి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అయినా ఈ మహాక్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించండి. స్వామివారి సన్నిధిలో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని జపించండి. మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు, పరమశివుని ఆశీస్సులతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాము. హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.